బంగారాన్ని అడ్డదిడ్డంగా పెంచుతున్నది అంతర్జాతీయ పరిణామాలు, కావాలని పెంచుతున్నారు. ఇది చాలా క్లియర్. అయితే దీంట్లో తెలాపాపం తలాపిడికడు వ్యాపారులు, ఈ స్మగ్లర్లు, ప్రభుత్వాలు అన్నీ కలిపి చేస్తున్నాయి. ఇప్పుడు యుద్ధాలు లేవు, యుద్ధ వాతావరణ భయం లేదు, అయినా ఎందుకు పెరుగుతోంది అంటే పెరుగుతుంది అంతే. అమెరికా ఆర్థిక సంక్షోభం ఉంది, ఇక్కడ పెరిగిపోతుంది. మరి ఇది గతంలో కూడా అమెరికా ఆర్థిక సంక్షోభం ఉంది కదా, దాన్ని అడ్డుపెట్టి పెరిగి మరి ఆర్థిక సంక్షోభం తగ్గిపోయాక బంగారం ధర తగ్గుతుందా? లేదు. ఇక్కడే అసలు లాజిక్. ఒక కీ టైంలో పెంచి పడేయటం, ఆ తర్వాత అంతకు మించి తగ్గించకుండా చూడటం అన్నటువంటి ఒక ఎత్తుగడ అంతర్జాతీయంగా ఒక మాఫియా తరహాలో బంగారానికి సంబంధించి నడుస్తుంది. ఎలాంటి స్టేజ్లోకి వచ్చిందంటే ఔన్స్ ధర డాలర్లో 500 ఎప్పుడుంది? ఇది 2005 డిసెంబర్ 1వ తారీఖున. ఆ తర్వాత ఇంకొక 500కి పెరగడానికి 834 రోజులు పట్టింది. అలాగే 1000 నుంచి 1500కి పెరగడానికి 3394 రోజులు పట్టింది. 2000 నుంచి 1500 నుంచి 2000కి పెరగడానికి 1473. అదే 2000 నుంచి 2500 ఔన్స్కి 210 రోజులు మాత్రమే పట్టింది. ఇవాళ రోజున ఔన్స్ ధర డాలర్లో 3000కి సంబంధించినటువంటి $3000 చేరింది. అంటే క్రమంగా ఈ విధంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం 2024లో బంగారం 40 కంటే ఎక్కువ సార్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలు నమోదు చేసింది. కావాలని చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇది.